రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసకి అంటే ఎవ్రీ వీక్ కూడా కొన్ని ట్వీట్స్ అయితే చేస్తుండడం జరిగింది. ప్రజెంట్ ఒక ట్వీట్ అయితే చేసిండు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ ట్వీట్ అయితే ఉంది, వైరల్ కూడా అవుతుంది. ఆయన చెప్పేది ఏంటంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. అంటే ప్రజెంట్ గోల్డ్ అయితే పడిపోవడం జరిగింది, ఆ గోల్డ్ పడిపోయింది కదా అని కొనవద్దు. అండ్ గోల్డ్ పడిపోయిన అంటే ఏదైనా సరే గోల్డ్ కానీ ఈక్విటీ మార్కెట్లో కానీ పడిన వెంటనే కొనకూడదు. జనరల్గా ఒక థంబ్ రూల్ ఉంటుంది, బై అండ్ డిప్ అని. పడిపోయినప్పుడు ధర తక్కువగా ఉన్నప్పుడు కొనాలి, కానీ ధర తక్కువ ఉన్నప్పుడు పడిపోయినప్పుడు ఆ కొనడం ఏ విధంగా ఉండాలి అనేది చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా ల్యాండ్ తీసుకున్నా, మనం ఏదైనా ఇల్లు కొనాలన్నప్పుడు చుట్టుపక్కల ఏ విధంగా వాతావరణం ఉంది, దేనికి అంటే బస్సు సౌకర్యం అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా దానికి సౌకర్యంగా ఉందా లేదా అని, తర్వాత మనకు నిత్యావసర వస్తువులు ఏ విధంగా వెళ్ళి తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా, ఈ విధంగా ఇల్లు కొనేటప్పుడు ఏ విధమైన మనం అంటే అన్ని అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేసి, అంటే భవిష్యత్తులో కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అన్ని అబ్జర్వేషన్ చేసి కొంటామో అదే విధంగా ఖచ్చితంగా అంటే మనం గోల్డ్ అంటే బై అండ్ డిప్ అనేది థంబ్ రూల్ ఉంది, కానీ గోల్డ్ కొనేటప్పుడు పడిన వెంటనే గుడ్డిగా అంటే ఒక అవగాహన లేకుండా కొనకూడదు. అదే తర్వాత పడ్డప్పుడు అది ఎంతవరకు ముందుకెళ్తుంది, తర్వాత భవిష్యత్తులో అది ఏ విధంగా దాని రేట్ యొక్క పరివర్తన ఏ విధంగా చెందుతుంది, ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుందా లేదా, ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాకనే గోల్డ్ కొనాలి అని చెప్పేసి రాబర్ట్ కియోసకి చెప్పడం జరిగింది. ఆయన చెప్పడం ఏంటంటే పెట్టుబడిదారులు నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం పాయింట్స్ ఏంటంటే ధర పడిందని తొందరపడకండి, మార్కెట్ ట్రెండ్ను గమనించండి, ఎకానమీ పరిస్థితిని అయితే విశ్లేషించండి, టెక్నికల్ మరియు ఫండమెంటల్ విశ్లేషణ తప్పనిసరిగా చేయాలని చెప్తున్నాడు. దీర్ఘకాలిక దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పంటే ప్రజెంట్ సపోర్ట్ లెవెల్స్ కానీ అబ్జర్వ్ చేయమని చెప్తున్నాడు. ట్రెండ్ రివర్సల్ అయ్యే అవకాశం ఉంది, ఒకసారి చూసుకోమని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. కొనుగోలుదారులకు బలం చేకూర్చే అంశాలు ఏవైతున్నాయో వాటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నారు. మార్కెట్ మూమెంటం అనేది చాలా ఇంపార్టెంట్, మార్కెట్ ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కియోసకి అభిప్రాయం ప్రకారం ఆయన ట్వీట్ ద్వారా చెప్పడం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతుంటే బంగారం ఇంకా పడే అవకాశం ఉంది, ఎకానమీ తిరిగి బలపడే సంకేతాలు కనిపించినప్పుడు తక్కువ ధరలో బంగారు కొనడం మంచి అవకాశం అని చెప్పడం జరిగింది. అంటే ధర మాత్రమే కాదు, దానికి కారణం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఆయన ఇంతకుముందు చెప్పినట్టు ఒక ప్రాంతంలో ఇల్లు కొనేటప్పుడు ఏ విధమైన మనం అంటే వివిధ వసతులు ఏ విధంగా చూసుకుంటామో దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా అంటే బంగారం పడింది కదా అని కొనకుండా దానికి కారణం, తర్వాత దాని భవిష్యత్తులో అది ఏ విధంగా ట్రెండ్ రివర్స్ అవుతుందా, సపోర్ట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఆయన కూడా అంటే ఒకానొక స్టేజ్లో గోల్డ్ కొనడం జరిగింది. అంటే ఆన్స్ వచ్చేసి 200-300 ఉన్నప్పుడు కొన్నాను, ఇప్పుడు అది నాకు ఒక 10-100 ఇంతలు పైగా కూడా రిటర్న్స్ ఇచ్చింది. సో అంటే దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా మీకు రిటర్న్స్ వస్తాయి. ప్రజెంట్ అయితే గోల్డ్ అయితే పడిపోయింది, సో ప్రజెంట్ మీరు కొంటారా లేదా అనేది మీరు సొంతంగా నిర్ణయించుకోవాలి. అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే గోల్డ్ ఇప్పుడు పడిపోయింది అంటే లాంగ్ టర్మ్ కోసం అయితే కొని పెట్టండి, ఖచ్చితంగా మీకు రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అయితే కొనే ముందు ఖచ్చితంగా కొన్ని చూసుకోవాలి, ముఖ్యంగా సపోర్ట్ లెవెల్స్ ఏంది, రివర్స్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉందా, ఈ విధమైన అంశాలను ఖచ్చితంగా చూసుకోండి. అంటే పడిపోయిందడే కొనకుండా గుడ్డిగా పడిపోవడానికి గల కారణం కూడా తెలుసుకొని కొంటే భవిష్యత్తులో మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి రాబర్ట్ కియోసకి ఒక అడ్వైజ్ చేయడం జరుగుతుంది.